స్పిరిట్ సినిమా ఎన్ని వసూళ్లు కలెక్ట్ చేస్తుందో ముందే చెప్పిన సందీప్ రెడ్డి వంగ అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక న్యూస్ మాత్రం చాలా వైరల్ అవుతుంది. మరి అసలు సినిమా ఇంకా ప్రారంభమే కాలేదు, షూటింగే అప్పుడే వసూళ్ళ దగ్గరికి వెళ్ళాడా అంటూ చాలామంది కూడా షాక్ అవుతున్నారు. మరి ఆయన చెప్పినటువంటి మాటల్లో అసలు ఎంతవరకు నిజం ఉంది? సో ఖచ్చితంగా ఏ డైరెక్టర్గానే తన సినిమా పైన అయితే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంటుందన్నమాట. మరి తాజాగా స్పిరిట్ సినిమాని అయితే ఘనంగా లాంఛనం చేశారు. ప్రభాస్ గారు స్పిరిట్ సినిమా, సందీప్ రెడ్డి వంగ గారు ప్రభాస్ గారు కాంబినేషన్ అంటేనే జనాల్లో ఎనలేని హైప్ వచ్చేసింది అనమాట. ఎందుకంటే అది ఇంకా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా దాని ఐడియా లేదు. అందులో ప్రభాస్ గారు ఏదో పోలీస్ క్యారెక్టర్ చేస్తారన్నారు. సో రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. అయితే దాని పట్ల ఎవరికి అవగాహన లేదనమాట, ఎట్లా ఉంటుంది సబ్జెక్ట్ అని. కానీ హైప్ మాత్రం నిజంగా ఇప్పుడే రేపు వచ్చినా కూడా చూసేసే విధంగా ఉంది, అంత ఉందనుకోవచ్చు. మరి చిరంజీవి గారు లాంచింగ్కి వచ్చారు. ఆ చిరంజీవి గారి చేతుల మీద లాంచ్ అయిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యాయి. సో మరి ప్రభాస్ గారి సినిమాకి బాస్ వచ్చారు అంటూ చాలామంది ఇంకా ఫుల్ అటు మెగా ఫ్యాన్స్ అటు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఆ సినిమాని అయితే నిన్న ప్రమోట్ చేశారు మరి సోషల్ మీడియాలో బాగా. సో సందీప్ రెడ్డి వంగ గారు కూడా చిరంజీవి గారు ఫ్యాన్ అవడం, ఆయన తీసుకుని ఆయన ఆఫీస్లో ఉన్న చిరంజీవి గారి ఫోటో దగ్గర అక్కడ ఫోటో దిగడం, సో అంతా కూడా ఫుల్ టాక్ ఆఫ్ ద టౌన్గా మారింది ఆ ఫోటోలు. కానీ అలాగే ప్రభాస్ గారు చిరంజీవి గారు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం, అంటే వాళ్ళ ఫోటోలు లేకుండా జస్ట్ చేతులే స్క్రీన్ ప్రెజెన్స్ ఉన్నట్టుగా చూపించారనమాట. సో మరి ఈ క్రమంలోనే సందీప్ రెడ్డి వంగ గారు ఆయన ఎక్స్పెక్టేషన్స్ని తెలిపారు సినిమా పైన. దాదాపు మనం దంగల్ సినిమాని చూస్తే 2000 కోట్లు కలెక్ట్ చేసింది. ఏ విధంగా అంటే మనకి ఇండియాలో 600 కోట్లు కలెక్ట్ చేస్తే చైనా నుంచి 1400 కోట్లు తెచ్చుకుందనమాట. సో అదే విధంగా అదే స్ట్రాటజీతో ఈ సినిమాని కూడా పాన్ వరల్డ్ లెవెల్లో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా 2500 కోట్లకు తగ్గదు అనే ఒక అంచనాతో ఆయన అన్నారనమాట. సో మరి ఆయన అంత కాన్ఫిడెంట్గా ఉన్నారంటే ఖచ్చితంగా కంటెంట్ మీద అంత నమ్మకం ఆయనకి. సో అంతకుముందు ఆల్రెడీ యానిమల్ సినిమాతో 1000 కోట్లు కొట్టి ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. సో ఆల్రెడీ అర్జున్ రెడ్డి బ్లాక్ బస్టర్, అది హిందీలో తీసిన బ్లాక్ బస్టర్, తర్వాత యానిమల్ బ్లాక్ బస్టర్. మరి ఇంత సూపర్ హిట్స్ తర్వాత ఆయన సినిమా వస్తుంది, అందులో ప్రభాస్ గారితో వస్తుందంటే నిజంగా జనాలకి రియల్ హైప్ అయితే ఉంటుంది. మరి ఆ సినిమా టికెట్ 500 పెట్టినా 1000 పెట్టినా కొనడానికి ఫ్యాన్స్ అయితే రెడీగా ఉంటారు. మరి ఆటోమేటిక్గా ప్రభాస్ గారి సినిమా అంటే ఇంకా ఆటోమేటిక్ టికెట్ రేట్లు 400-500 వెళ్ళిపోతాయి. కాబట్టి 2500 కోట్లు కొట్టడంలో పెద్ద ఆశ్చర్యం అయితే లేదు. సో ఇంకా ఆ రేంజ్లో ఇండియా దాటి వరల్డ్ వైడ్గా పాన్ వరల్డ్ రిలీజ్ చేసే ప్లాన్లో అయితే ఉన్నట్టు తెలుస్తుంది. మరి చైనా జపాన్లో కూడా అట్ ద సేమ్ టైం రిలీజ్ చేసి అనుకున్న వసూలుని టార్గెట్ని సాధిస్తారా లేదా చూడాలి.